హలో ఎవ్రీవన్. ఇంకా వచ్చిన రోజు బస్ దగ్గర కొంచెంసేపు వెయిట్ చేసాం కదండి. సో వెయిట్ చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇంకా రాగానే చార్మినార్ వెళ్దామని అడిగింది యోగి. ఇంకా యోగి అడిగేటప్పటికి వెళ్ళామండి. మేమైతే మలై బన్ ఎక్కువ ఇష్టపడతాము. బన్ మస్కా కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మలై బన్ ఒకసారి టేస్ట్ చేసినాక ఇంకా మలై బన్నే తినాలనిపిస్తుంది. నేనైతే అదే ఫిక్స్ అయిపోయి వెళ్తాను. ఒకవేళ ఇన్ కేస్ మలై బన్ కనుక సాటర్డే సండేస్ 5:30 6కి వెళ్తే అయిపోయింది అనుకోండి, అప్పుడు బన్ మస్కా తింటాను. బన్ మస్కానేమో మధ్యలో క్రీమ్ రాసి ఇస్తాడు కదా, ఆ బన్ మస్కాకి కూడా ఇంకొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందంట. నాకు మొన్నే తెలిసింది. అదేంటనేది నేను మళ్ళీ మీకు వీడియో మధ్యలో చెప్తాను చూడండి. ఇంకా మా యోగి అయితే కొంచెంసేపు అక్కడే పావురాలతో ఆడుకుంది. యాక్చువల్లీ ఆ వీడియో మిస్ అయిందండి. ఇంకా అక్కడ వేరే వాళ్ళది స్కూటీ ఉంటే స్కూటీ మీద కూర్చోబెట్టేసాము. ఆ రోజు వర్షం పడుతుందా అన్నట్లుగానే ఉంది. అంటే ఫుల్గా వెదర్ అయితే ఎటువంటి వర్షం పడే ఛాన్సెస్ లేవు. కొంచెం ఎండ వచ్చేసింది. సో ఇంకా అక్కడ నుంచి 6:30 కల్లా వెళ్ళిపోవాలి కదా. ఈ బెలూన్స్ చూసి కావాలందండి. కానీ ఈ బెలూన్స్ ఏంటంటే మనం ఆడుకోవడానికి రావు, అలా వదిలేస్తే గాలికి వెళ్ళిపోతాయి. సో అది ఇంకా ఏడుస్తుందని చెప్పి తీసుకోలేదు. వెళ్ళాను. మా యోగికి ఆల్మోస్ట్ అప్పుడే నిద్ర వచ్చేస్తుంది. అయితే నేను ఏమనుకున్నానంటే ఏమన్నా చిన్న షాప్స్ తీస్తారేమో, కొంచెం చిన్న చిన్నవి షాపింగ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజు షాపింగ్స్ అయితే పూర్తిగా తీయలేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పల్స్ ఒకటి స్పెట్స్ తీసుకున్నాను. లాస్ట్ టైం అవి తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈసారి ఈ రెండు కూడా అవ్వలేదు. చూడాలండి, మళ్ళీ కుదిరితే ఈవినింగ్ టైం వెళ్ళి చెప్పల్స్ స్పెట్స్ తీసుకోవాలి. ఇంకా మా యోగి ఏంటంటే ఆల్మోస్ట్ స్లీపింగ్ మోడ్ వెళ్ళిపోతుంది. ఇంకా నిద్ర వచ్చేస్తుంది, ఆగట్లేదు. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి అడిగింది. సరే వెళ్ళిపోదాం వచ్చేసానంటే ఇంకా అలా నడుచుకుంటూ బయటకు వచ్చేసాము. అండ్ ఇంకా ఆ రోజైతే కొంచెం జనాలు అయితే ఉండేనండి. అప్పటికే బండి తీసుకుని రావాలి కదా. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని అయితే స్టార్ట్ అయిపోయామండి. అయితే ఇక్కడ నుంచి మాకు దగ్గర దగ్గర ఒక 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకుని వెళ్దామని చెప్పి ఫ్రూట్ మార్కెట్ రాగానే చూద్దాం అనుకున్నాము. అయితే ఇంకా ఈలోపు ఏంటంటే రోడ్ సైడ్ లాట్స్లా పోసి ఇలా డ్రాగన్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. కేజీ వచ్చేసి 150 180 చెప్పారండి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మార్కెట్లో అడుగుదామని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చేసి అడిగితే వీడైతే 120 నుంచి తగ్గనన్నాడు. ఇంకొక 2 kgs తీసుకుని, ఈ 3 daysకి వెజిటేబుల్స్ కూడా కావాలి కదండి. సో అందుకని చెప్పి తీసుకుందామని ఆగాను. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరే ఉంటుందండి ఇటు మార్కెట్. మనం డైలీ కనుక మార్నింగ్ లేచి వాక్ చేసుకుని వస్తే ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. ఎక్కువగా అయితే వారానికి ఒకసారి తీసుకుంటాం.